శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు హిందూ జనశక్తి వ్యవస్థాపకులు శ్రీ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే లలిత్. నమస్కారం అండి. లలిత్ గారు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు, మీరు కూడా ఒక వీడియోలో రియాక్ట్ అవ్వటం చూశాను నేను. శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఒకరి తర్వాత ఒకరు రియాక్ట్ అయిన వారు కూడా వైరల్ అవుతున్నారు. అవునండి, ముందుగా అసలు శివాజీ గారు చేసిన కామెంట్స్ ని మీరు సమర్థిస్తారా? 100% సమర్థిస్తున్నానండి. ఓకే. అయితే ఆ కామెంట్స్లో ఆయన ఏదో మాట అన్నాడు కదా, గాలిముండ అనేది ఒకటి వర్డ్ అన్నారు ఆయన. దరిద్రపు దరిద్రపు ముండ ముండా సంథింగ్ ఒకటి, ఏదో సామాన్లు అనే 2 వర్డ్స్ యూజ్ సామాన్లు అనే చేశారు. ఈ 2 రెండిటికి క్షమాపణ చెప్పారు. ఈ 2 వర్డ్స్ యూజ్ చేశారు. ఆ 2 వర్డ్స్కి ఆయనే పశ్చాత్తాపడుతూ క్షమాపణలు కూడా చెప్పేశారు. కరెక్ట్. మరి ఆ తప్పుడు పదాలు అనిపించిన వాటికి ఆయన క్షమాపణ చెప్పారు, కానీ ఇలా అట్లా బట్టలు వేసుకోవటం అంటే కొంచెం విచ్చలవిడితనంగా బట్టలు వేసుకోకూడదు అనే దాని విషయంలో ఆయన రిగ్రెట్ ఫీల్ అయినట్టు కానీ క్షమాపణ చెప్పినట్టు కానీ చెప్పారా? చెప్పలేదు కదా. ఎందుకంటే ఆయన తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా పదాలు దొరికాయి కొన్ని, అంతవరకే. కాబట్టి ఆ పదాల కారణంగా ఆయన చెప్పిన ఎంటైర్ కాంటెక్స్ని వదిలేయం కదా. ఇప్పుడు సపోజ్ మా నాన్నగారే ఉంటారండి, ఇప్పుడు నేను గాలిగా తిరుగుతుంటే ఒరే ఎదవా అట్ట గాలి తిరుగులు తిరగకుండా శుభ్రంగా చదువుకోరా అంటారు. అప్పుడు నేను నన్ను ఎదవ అంటావా, నీ సంగతి చూస్తానని ధర్నాలు చేయను. ఆ ఎదవ అనే పదానికి బాధపడతా, దాన్ని విడిచిపెట్టేసి బాగా చదువుకోమని నా మంచికే కదా మా నాన్న చెప్పింది అని అనుకుంటా. సేమ్ ఇక్కడ శివాజీ గారి విషయంలో కూడా అంతే. పొరపాటున లేదా ఆవేశంలోనో ఫ్లోలోనో ఒక 2 మాటలు దొరికాయి, ఆయనే వెనక్కి తీసుకున్నారు. ఇక మిగిలిపోయిన మాటల్లో మంచి ఏదన్నా ఉంటే దాన్ని తీసుకోవచ్చుగా. లేదు అసలు అది కూడా మంచి కాదు, ఇప్పుకు తిరగమంటే మంచి అని ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, మీ కర్మ, ఇప్పుకు తిరగండి. ఎందుకంటే ఆ అన్వేషణ వాడు చెప్పాడు కదా, మీరు విచ్చలవిడిగా గొడ్డలోడ తీసుకుని తిరగండి అన్నాడు కదా. వాడికి సినిమా కావాలి, గొడ్డలోడ తీసుకుని తిరుగుతా ఉంటే ఆ ఆఫ్రికా వాళ్ళని లేకపోతే థాయిలాండ్ వాళ్ళని చూపించినట్టు వీడియోలు తీసి చూపించుకుంటాడు. తిరగండి. మరి ఈ వ్యాఖ్యల పైననే సారీ చెప్పిన తర్వాత కూడా ఆయనకి మహిళా కమిషన్ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు నోటీసులు ఇచ్చింది? ఆయన సారీ చెప్పింది ఈ వ్యాఖ్యల కారణంగా కాదండి, ఆ వ్యాఖ్యల్లో దొరికిన ఆ 2 పదాల కారణంగా. దాని గురించి మహిళా కమిషన్ వచ్చేసి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అడిగారు అంటున్నారు. సంతోషం. ఏదో ఒక వ్యవస్థ ఇట్లాంటి వాటిని నియంత్రించే పరిస్థితి లేకపోతే ప్రజలు విచ్చలవిడి అయిపోతారు. కాబట్టి ఆ వ్యవస్థ యాక్టివ్గా పనిచేయటం మంచిది. కాకపోతే ఆ వ్యవస్థ మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళంతా బజారోళ్ళేరా అని ఒక పాస్టర్ గారు అన్నప్పుడు ఏం చేసింది? ఎక్కడికి పోయింది? అప్పుడు కూడా మరి పిలిచి, ఒరే నువ్వు మల్లెపూలు పెట్టుకున్నంత మాత్రం ఆడవాళ్ళందరినీ బజారోళ్ళు అంటాను, నువ్వు ఎవడవరా అని చెప్పి పిలిచి మహిళా కమిషన్ ముందు కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించి రాపిచ్చేసి ఉంటే, ఓ మహిళా కమిషన్ నిజంగా గ్రేట్ అని నేను అనేవాడిని. బట్ ఇప్పుడు మహిళా కమిషన్ చూపించిన ఈ సెలెక్టివ్ పాత్కి నేను ఏం చెప్పాలో మీరు చెప్పండి. ఇప్పుడు ఆడవారు వేసుకునే దుస్తులు అనేవి అవి వారి స్వేచ్ఛ, వారి ఇష్టానుసారం ఉంటారు. మీరు విప్పుకొని తిరగండి, కప్పుకొని తిరగండి అని చెప్పడానికి మీరెవరు అన్నట్లుగా కొంతమంది, ఇప్పుడు అనసూయ లాంటి వారు ప్రతిరోజు మై బాడీ మై చాయిస్ అనే పోస్టులు, మై రైట్ అనే పోస్టులు, రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఆ శివాజీ గారు కామెంట్ చేసిన తర్వాత నుంచి ఆవిడ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ పోస్టులు పెట్టడం జరుగుతుంది. మరి ఆవిడ కామెంట్స్ ని ఎలా చూడాలి? దీనికి నిన్న రాధామనోహర్ స్వామి ఒక మంచి కథ చెప్పారండి. ఎవడో ఒకడు రోడ్డు పక్కన మల విసర్జన చేస్తూ అట్టిపండు తింటున్నాడంట. ఎవడో చూసి, అరే నాయన ఏం పనిరా బాబు, తినటం వెళ్ళటం 2 ఒక్కసారేనా అంటే, నీకేంట్రా నష్టం, నా స్వేచ్ఛ ఇది, నేను అవసరమైతే తినటం కాదు నంచుకుని తింటాను, అద్దుకుని తింటా అన్నాడంట. అలా అంటే మనం ఏం చేస్తాం ఇంకా? తిరగమనండి, ఎవరొద్దన్నారు? ఇప్పుడు చాలామంది ఇప్పుకు తిరుగుతారయ్యా నీకేంటి అంటున్నారు, నాకేంటి నిజంగానే, అందరితో పాటు నేను చూస్తాను అనుకుంటే ఇంకా అంతకుమించి ఆప్షన్ ఏమైనా ఉందా చెప్పండి? కాకపోతే వీళ్ళు ఇప్పుకు తిరగటం వాళ్ళ స్వేచ్ఛ అనుకున్నప్పుడు, మాకు హక్కు ఉంది అనుకున్నప్పుడు, మా ఇంటి వాళ్ళకి లేకపోతే మా ఇంటి వాళ్ళంత సన్నిహితంగా భావించే ఆడబిడ్డలకి, ఎందుకంటే ప్రతిజ్ఞ చెప్తారు కదా స్కూల్లో, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి. అలా సిస్టర్స్ అనుకున్నాం కాబట్టి వాళ్ళకి మంచి చెప్తాం, అమ్మ మా సిస్టర్స్ అనుకుంటున్నాం కాబట్టి ఆ సిస్టర్ లాగా నువ్వు ఇప్పుడు తిరిగే పని ఉండకూడదు అని చెప్పేసి. ఇప్పుడు అనసూయ గారు టాపిక్కి చెప్పారు. అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే ఏమన్నారు, నాకు నా భర్త తప్ప మిగతా వాళ్ళందరూ బ్రదర్సే, నేను బట్టలు ఉప్పు తీసుకుని తిరిగినా సరే వాళ్ళకి ఏం అవ్వకూడదు అని చెప్పి అన్నారు. అసలు బ్రదర్స్ ముందు బట్టలు ఇప్పుకు తిరగాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? పోనీ మీరు ఇప్పుకుని తిరిగినా ఏమీ అవ్వకూడదు అంటున్నారు. ఎప్పుడైనా ప్రయోగం చేసి చూస్తారా మరి అట్లా? ఆవిడకి నా మాటలు కొంచెం హార్ష్గా అనిపించవచ్చు, కోపం తెప్పించవచ్చు, ఏమైనా చెప్పించవచ్చు. మరి ఆవిడ మాటలకు కూడా మేము అంతే ఆవేదన చెందుతున్నాం. ఆవిడ
ప్రొఫెషన్ అండి ఆవిడకి యాక్టింగ్ అనేది. ఆ యాక్టింగ్‌కి తగ్గట్టుగా ఆవిడ ఏ డ్రెస్సింగ్ మెయింటైన్ చేయాలో అది చేస్తున్నారు అనుకుందాం. ఓకే. దానివల్ల ఆవిడకి బెనిఫిట్స్ వస్తున్నాయి. ఆర్థికంగానో లేకపోతే అవకాశాల పరంగానో. కాబట్టి ఆవిడ ఎన్నన్నా చెప్తారు. అలాగే ఆవిడ తిరిగేది ఎట్లా తిరుగుతారు? BMW కార్‌లోనో, ఆడి కార్‌లోనో లేదా ఏదో ఒక కార్‌లో తిరుగుతారు. ఆవిడ ఇంటికాడ ఒక డ్రెస్ యేసుకుంటారు. ఆవిడ ఎక్కడైతే కనిపించాలనుకుంటున్నారో అక్కడే కనిపిస్తారు. ఐదర్ పూల్‌లోనో, లేకపోతే పార్టీస్‌లోనో, లేకపోతే షూటింగ్స్‌లోనో. కానీ ఆవిడని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్న కింద స్థాయి వాళ్ళుంటారు. హ్మ్. వాళ్ళకి అన్ని ప్రొవిజన్స్ ఉండవు. కార్లు, ఫెసిలిటీస్, బంగ్లాలు అన్నీ ఉండవు. వాళ్ళు కానీ అలాంటి బట్టలు మాత్రం వేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే కార్ అంత కాస్ట్‌లీ కాదుగా బట్టలు. కాబట్టి కొనుక్కుంటారు. కానీ ఈ బట్టలు వేసుకుని వాళ్ళు రోడ్డు మీద వెళ్తే వాళ్ళకి అంతే సేఫ్టీ అనసూయ గారు గ్యారంటీ చేస్తారా? చాలామంది ఏమంటారంటే బట్టల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయా అంటారు. బట్టల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి మేము అనట్లేదు. హ్మ్. కానీ అత్యాచారాలు చేసే కొద్దిమంది పశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బట్టల కారణంగా కూడా కొంతమంది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాడు బేసిక్‌గా పశువు. ఏదో సామెత చెప్తారు కదా! అసలే కోతి ఆపై కళ్ళు తాగిందని. ఆడు బేసిక్‌గా పశువు. వాళ్ళలో ఉన్న పశుత్వాన్ని ఈ నగ్నత్వం ఇంకా రెచ్చగొడుతుంది. ఇప్పుడు చిన్మయి గారు లాంటి వాళ్ళు మీరు ఎవరైతే బట్టలు చక్కగా వేసుకోండి అని చెప్తున్నారో, అలానే ఇంట్లో మగపిల్లలకు కూడా బయట ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో నేర్పండి. డెఫినిట్‌గా నేర్పాలి అది గూడా. హ్మ్. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానండి. హ్మ్. కాకపోతే ఒక రైతున్నాడు. చక్కగా అందంగా పూల తోటేసుకొని పూలవనాన్ని పెంచుకుంటున్నాడు. ఓకే. చాలా అద్భుతంగా మొక్కలు పెరిగాయి. అందంగా పూలు పూస్తున్నాయి. ఆ మొక్కల అదృష్టమో, లేకపోతే రైతు అదృష్టమో పంట మంచిగా చేతికొచ్చింది. హ్మ్. అయితే ఆ పొరుగునే ఉండే ఇంకో రైతొచ్చి, "ఏవండీ మీరింత మంచి పంట పెంచుకున్నారు గదా! దయచేసి దానికి కంచె గూడా వేసుకుంటే బావుంటది. లేకపోతే పశువులు ఒక్కోసారి మీ పంట పాడు చేస్తాయి గదా!" అన్నాడు. హ్మ్. వెంటనే వీడు, "హట్! నా పంటకు కంచేసుకోమని చెప్పడానికి నువ్వెవడోరా? నా ఇష్టం. నా స్వేచ్ఛని, నా మొక్కల స్వేచ్ఛని హరించేద్దాం అనుకుంటున్నావా?" అన్నాడు. రైతుకి మంచి ఇంటెన్షనే ఉంది పక్క పొలవాడికి. కానీ ఆ రైతు దగ్గర కొన్ని పశువులున్నాయి. ఆ పశువులకి తెలీదు గదా! ఈ రైతు ఒక మనిషి, లేకపోతే ఈ రైతు ఇంత కష్టపడ్డాడు అని. హ్మ్. దాని ఆకలే దానికి ముఖ్యం. ఆ ఆకలికి ఏది కనిపిస్తుందో దాన్ని తినటమే దానికి ముఖ్యం. అవునా? ఇప్పుడు ఆ వెంటనే వచ్చి ఆ పశువులు ఈ పంటను పాడు చేసినాయి. హ్మ్. ఇప్పుడు ఈ రైతెళ్లి ఎవరిని అడగాలి? నీ పశువులే వచ్చి నా పంటను పాడు చేసినాయి అంటాడు. ఆ రైతు ఏం చేస్తాడు? ఒక 5,000, 10,000 కాంపెన్సేట్ చేస్తాను అంటాడు. కానీ ఆ పంట పాడైందిగా. అవును. అలాగే ఆడపిల్ల చాలా పద్ధతిగా అంటే పెంచాడు, అంతా బా చేశాడు. వీడికి కొడుక్కి కూడా మంచి బుద్ధులు నేర్పాడు. కానీ ఇంట్లో తండ్రి దగ్గర బుద్ధిగా ఉండే కొడుకు బయటికెళ్ళిన తర్వాత స్నేహితుల వల్ల ఇంకోటి చెడిపోతే, వాళ్ళు పశుత్వం పెరిగితే, ఎవడి మనసులో ఏం నడుస్తుంది? ఎవడెప్పుడు మనిషిలా ఉంటాడు? ఎవడెప్పుడు పశువులా మారతాడు? ఈ ప్రపంచంలో ఎవడైనా చెప్పగలడా? ఎందుకండి నెక్స్ట్ నిమిషం నేనేం మాట్లాడతానో మీకు తెలుస్తదా? మీ ఎదురుగానే ఉన్నాను కదా! హ్మ్. తెలీదుగా. హ్మ్. ఇప్పుడు నా మనసులో ఏం రన్ అవుతుందో మీకు తెలుస్తదా? తెలీదు గదా! మనిషి ఆలోచన అన్‌ప్రెడిక్టబుల్. అలాంటి మనుషుల్లో ఎప్పుడు మనిషిలాగా ఉంటాడు? ఎప్పుడు ఋషిత్వంతో ఉంటాడు? ఎప్పుడు పశుత్వంతో ఉంటాడు? ఎవరికీ తెలీదు గదా! కల క క అలాంటప్పుడు ఏం చేస్తారు? జాగ్రత్త ఎదుటి వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు మీరు ఎండలోకెళ్తున్నారనుకోండి, అమ్మ జాగ్రత్త ఎండ ఎక్కువుంది గొడిగేసుకెళ్ళని మీకు చెప్తామా? నా కూతురు ఎండలోకెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆకాశానికి షెడ్ ఏపిచ్చాలని ప్లాన్ చేస్తామా? హ్మ్. మనుషులు మనమే జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకొక విషయం అండి. ఇక్కడ ఈ దీనిపైనే స్పందిస్తూ మంచు లక్ష్మి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు హిందూ దేవాలయాల్లో అమ్మవార్లే నగ్నత్వంతో ఉంటారు. హ్మ్. నగ్నంగా ఉంటారు. శిల్పాలు గానివ్వండి ఇవి. వాటికి బట్టలు కప్పే మీరు చెప్తారా ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో? అంటే చిన్నప్పటి నుంచి బ్రాటప్‌లో తేడా ఉంటే, అంటే పెంపకంలో ఏదన్నా ఇబ్బందుంటే పాపం మానసిక పరిస్థితి అలా అవుతదండి. హ్మ్. ఇప్పుడు అనసూయ గారు శివాజీ గారిని చూసి జాలి పడుతున్నట్టే, నేను లక్ష్మి గారిని చూసి జాలి పడతా ఉన్నాను. హ్మ్. ఎందుకంటే దేవతలు ఎక్కడ కూడా నగ్నత్వంతో లేరండి. దేవతా విగ్రహాలన్నిటికీ వస్త్రాలతో సహా, అలంకరణాభరణాలతో సహా చెక్కే ఉంటాయి. కానీ మన తృప్తి కోసం, మనం ఇంకా అందంగా చూసుకోవటం కోసం, ఇంకా అందంగా దేవతా విగ్రహాలను చూపించుకోవటం కోసం మనం వస్త్రాలు కట్టుకుంటాము. మీరెప్పుడైనా చూసారా నగ్నంగా ఉన్న దేవతా విగ్రహాలని? అమ్మవారిని గాని, రాముడు వారిని లేదండి. గాని? నేను చూడలేదు. ఆల్రెడీ పంచెలు అన్నీ చెక్కుంటాయి విగ్రహం మీద. కానీ మనం మళ్ళీ ఎందుకు కడతాము? టెంపుల్ పైన ఉన్న వాటిని చూసాను. కొన్ని. టెంపుల్ పైన ఉన్నాయి. అది అన్ని టెంపుల్స్ మీద లేవండి. కొన్ని. అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ మీద ఉన్నాయి. హ్మ్. అది రాజు యొక్క ఆనాడు కట్టించిన రాజుల యొక్క ఇంట్రెస్ట్, ఆనాటి శిల్పుల యొక్క చాతుర్యం చూపించడం కోసం చేసిందే తప్ప, హ్మ్. ఆలయాల మీద ఇలాంటి బొమ్మలు పెట్టాలి, ఆలయాల మీద ఇలాంటి భంగిమలు పెట్టాలని ఏ ఆగమ శాస్త్రంలో లేదు గదా! కానీ ఈవిడ మీరు గుళ్ళో నగ్నంగా ఉండే విగ్రహాలకి బట్టలు కట్టి మీరు హ్మ్. నాకు బట్టల గురించి చెప్తారా అంటే, అమ్మ మీకెవరు చెప్పట్లేదమ్మా. ఇనేవాళ్ళకి చెప్తారు.
చెప్పంగా ఎన్న వాళ్ళని చెడాక చూడటం మనం చేసేది ఏం లేదు కదా. ఉమ్, మీరు భుజాలు తడుముకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ శివాజీ గారు మాట్లాడింది మా హీరోయిన్లు మీకు కొంచెం జాగ్రత్తలు చెప్తున్నా అని చెప్పారు. మంచులక్ష్మి గారు హీరోయిన్ కాదు, అనసూయ గారు హీరోయిన్ కాదు. ఏమన్నంటే మేము కూడా 2 సినిమాలు చేసాం. అరే 2 సినిమాలు చేసిన మీరు రెస్పాండ్ అవుతున్నారు తప్ప 200 సినిమాలు చేసిన హీరోయిన్లు, 20 సినిమాలు చేసిన హీరోయిన్లు ఎవరు రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేదు? ఉమ్, వాళ్ళకి గుచ్చుకోలేదా? కానీ వాళ్ళకి తెలుసు కదా, బహుశా వాళ్ళకి కలుగుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళకి అవగాహన ఉండొచ్చు. ఉమ్, అందుకని వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళని ఎవరు అడగను కూడా అడగట్ల. విచిత్రం ఏంటంటే మీడియా కూడా ఈ ఉమ్, అనసూయ గారిని, మంచులక్ష్మి గారిని, అంటే వీళ్ళకి ఇప్పుడు ఆఫర్స్ తక్కువ ఉన్నాయో లేకపోతే మరి ఏమో నాకు తెలియదు. వీళ్ళు ఎక్కువ మీడియాలో ఎంగేజ్ అవుతున్నారు, సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నారు. ఓకే. సో వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని మనం ఏమంత ఫైనల్ ఇన్పుట్ లాగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్. ఇదే ఈ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్, అతని ఉమ్, పేరు అన్వేష్, ఉమ్, అతను చేసిన వ్యాఖ్యలు సాక్షాత్తు సీతాదేవి పైన, ఉమ్, ద్రౌపది దేవి పైన అతను చేసి పెట్టినటువంటి వీడియో గరికిపాటి నరసింహారావు గారిని, శివాజీ గారిని కొన్ని లకారాలతో స్పందిస్తూ అవును, అసలు మనం వెళ్ళలేము ఆ బూతులు కూడా, అవును, అలాంటి వీడియోలు చేసి పెట్టాడు. అవును, ఇతను ఏంటంటే అసలు హిందుత్వవాద లేకపోతే, అంటే హిందువుగా చెప్పుకుంటున్నాడు, ఇతను ఉమ్. హిందువేనా, గతంలో కొన్ని క్రైస్తవ వీడియోలు కూడా చేసినట్లు చూస్తున్నాము. అసలు ఎవరు ఇతను? ఎవరు అనేది పక్కన పెడితే మనిషి పుట్టకైతే పుట్టినోడు ఖచ్చితంగా కాదండి. ఉమ్, ఎందుకంటే ఉన్న ఊరిని కన్న తల్లిని అవమానించేవాడు మనిషే కాదు సనాతన ధర్మం ప్రకారం. ఈ రోజున భారతదేశంలో పుట్టాడు, భారతదేశం నుంచి ప్రపంచ యాత్రికుడిగా ఎదిగాడు, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాను అనుకుంటున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, కాళ్ళు ఎంత ఎత్తికి ఎగిరినా సరే చివరికి నేలకు రావాల్సిందే కదా. ఉమ్, ఇతను ఎన్ని దేశాల్లో తిరిగినా అన్ని దేశాలు కూడా పరాయి దేశాలే. ఇతన్ని కడుపులో పెట్టుకునేది రేపు తన కన్న తల్లి అయిన భారతదేశమే. కానీ అలాంటి భారతదేశం గురించి నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, నాకు భారతదేశం రావాలంటే రాబుద్ది కావట్లేదు, అసలు నేను రాను కూడా, నేను ఏది సాధించినా బయట నుంచే సాధిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే భారతదేశం వస్తే రేపు నాకు పెళ్ళి అయితే నా కూతురుని కూడా రేపు చేసేస్తారేమో అని చెప్పేసి అన్నాడు. ఉమ్, ఏ భారతదేశంలో ఇంకా ఆడవాళ్ళు ఎవరు బతకట్లేదా? ఇక్కడ ఎవరు ఆడపిల్లని కనట్లేదా? అంతెందుకు తన తల్లి, తన అక్క, చెల్లి వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆడవాళ్ళు కాదు, వాళ్ళు ఈ దేశంలో లేరా? ఉమ్, ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా రేపులు అయినాయి, ఇతను ఏమన్నా చూశాడా? మరి ఎందుకు అలాంటి వ్యాఖ్యానాలు? పోనీ భారతదేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నాడు కదా, భారతదేశంలో మాత్రమే జరుగుతున్నాయి. అతను చెప్పిన థాయిలాండ్లో 30,000 రేపులు జరుగుతున్నాయి సంవత్సరానికి. ఎందుకు జరుగుతుంది? అతను థాయిలాండ్ జనాభా ఎంత, థాయిలాండ్ బతుకు ఎంత, ఉమ్, భారతదేశం జనాభా ఎంత, భారతదేశంలో ఉన్న కేసుల లిస్ట్ ఎంత? అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో, ఈజిప్ట్ ఎక్కడ రేపులు జరగట్లేదా? అంటే తను కేవలం భారతదేశం మీద దుష్ప్రచారం చెయ్యాలి అని చెప్పేసి ఏదో ఒక ఇంటెన్షన్తో ఉన్నాడు. తను మాట్లాడితే భారతదేశం రూపాయి, దుబాయ్ రూపాయి చూసుకుంటా ఎంత అయింది, థాయిలాండ్ రూపాయికి 3 రూపాయలు అయిపోయింది మంది అంటాడు. ఉమ్, బాబు నువ్వు రూపాయి వాల్యూ అనేది కాగితాల్లో క్యాలిక్యులేట్ చేస్తున్నావు, వస్తువుల్లో క్యాలిక్యులేట్ చేస్తున్నావు. మేము దేశపు వాల్యూ అనేది ఈ దేశపు ఆధ్యాత్మిక విలువల్లో క్యాలిక్యులేట్ చేస్తాం. నేను ఎప్పుడు కూడా ఈ రూపాయి డాలర్ కంటే కూడా 200 రెట్లు ఎక్కువైపోవాలి, 50 రెట్లు ఎక్కువైపోవాలి, ఇంత ఆలోచన నేను చేయట్లేదు. ముందు భారతదేశం తన మూలాలు విడిచిపోకుండా ఉండాలి, ఇది కోరుకుంటున్నాను. ఎందుకంటే భారత్ బాగుంటే కేవలం భారతీయులు మాత్రమే కాదండి, యావత్ ప్రపంచం బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే లోకా సంస్థ సుఖినో భవంతు అంటూ గుళ్ళల్లో పూజలు జరుగుతాయి తప్ప ఉమ్, మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ మతంలో కూడా ప్రపంచం అంతా బాగుండాలని జరగవు. ప్రపంచం అంతా కూడా నీ మత రాజ్యంగా అవ్వాలి, మా దేవుడు రాజ్యంగా మారాలని కోరుకుంటారు తప్ప ఇంకో కోరిక ఎక్కడ ఉండదు. ఉమ్, మరి ఓకే. అలాంటి భారతదేశం మీద వీడు ఎంత దుష్ప్రచారం ఎందుకు చేస్తాడు? పైగా వీడి దుష్ప్రచారం చేస్తున్న వీడియోస్ గురించి ఎండగడుతూ ఎక్స్పోజ్ చేసినందుకు హిందువులందరి మీద కక్ష సాధిస్తాడంట. హిందూ ఛానల్స్ అందరినీ 2026లో లెక్కలు తెలుస్తాడంట. ఈ బలుపాడికి ఎందుకు వచ్చిందంటే, ఆడికి ఇంతమంది అన్సబ్స్క్రైబ్ చేసినా ఇంకా 22,40,000 మంది వాడితో ఉన్నారన్న ధైర్యం వాడిది. ఉమ్, ఆ 22 లక్షల మంది నుంచి ఒక సంఖ్య లేచిపోతే తప్ప వాడు దారికి రాడు. ఉమ్, కాబట్టి హిందువులందరికీ పిలుపునిస్తున్నా, హిందువులకు కాదు దేశభక్తి ఉన్న భారతీయులందరికీ పిలుపునిస్తున్నా. అలాగే మా మతపోడు అనుకుని ఏదైనా వేరే మతాలు లేకపోతే ఈ మతానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మేము వీడికి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము అని ఎవడైనా రెచ్చగొట్టే వీడియోలు చేస్తే అలాంటి వాళ్ళందరికీ చిన్న సూచన, ఆయన తీసుకొచ్చి ఒక 10 రోజులు మీ ఇంట్లో ఆడవాళ్ళతో కలిపి పెట్టుకోండి. ఉమ్, లేదంటే వాళ్ళు చేస్తున్న ప్రతి వీడియో మీ ఇంట్లో ఆడవాళ్ళకి చూపిస్తూ వీడు ఒక రోల్ మోడల్ అని చెప్పండి, చెప్పి అప్పుడు మాట్లాడండి. ఇదే అన్వేషు హిందూ దేవీ దేవతల పైన, మన సీతాదేవి పైన, అలానే ద్రౌపది దేవి పైన టీషర్ట్లు వేసుకుంటే అత్యాచారాలు జరిగాయా వారిపైన అని మాట్లాడాడు. వాడికి రామాయణం భారతం నిజంగా తెలుస్తొచ్చాను.
ఉమ్, సీతమ్మ మీద, ద్రౌపది మీద అత్యాచారాలు జరిగాయి. ద్రౌపది మాత మీద అత్యాచార యత్నం జరిగిన మాట వాస్తవం. ఒకసారి కాదు, 2 సార్లు. ఒకసారి సైంధవుడు, రెండోసారి కీచకుడు. ఇద్దరికి ఎలాంటి గతి పట్టిందండి? కీచక వధ మీరు చూసినట్లయితే అసలు భీముడు కీచకుడిని కొడితే ఆ ఉమ్, తలకాయ తీసుకెళ్లి పొట్టలో, కాళ్ళు తీసుకెళ్లి పొట్టలో కుక్కేశాడు. అంటే ఒక ముద్దలాగా చేసేసాడు కీచకుడిని. ఉమ్, ఇక సైంధవుడికైతే తల ఒక్క దెబ్బన కొడితే తలకాయ ఎగిరిపోయింది. ద్రౌపది మాత్రం అవమానించాలని చూసినందుకు. మరి సీతమ్మ తల్లి, సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లిన రావణాసురుడి వల్ల మొత్తం వంశనాశనం అయిపోయింది, లంకా నాశనం అయిపోయింది. అదే రాములు వారు వచ్చి యుద్ధం చేశారు కాబట్టి సీతమ్మ తల్లి స్ట్రైట్ గా ఒకటే వార్నింగ్ ఇచ్చింది రావణాసురుడికి, రావణ, నాకు గనక రామాజ్ఞ ఉండి ఉంటే నిన్ను ఇప్పుడే భస్మం చేసేసేదాన్ని అని. ఆ తల్లి ఎంత శక్తివంతురాలు. ఉమ్, వీళ్ళు వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్ అంటున్నారు. అంటే ఒక మగాన్ని, ఒక రాక్షసుని పట్టుకుని తన రాజ్యంలో ఉన్న తర్వాత అశోక వనంలో కూర్చుని భర్త, మరిది అందరికీ దూరం అయిపోయిన ఒక స్త్రీ కూర్చుని కొడకా నిన్ను తలుచుకుంటే ఇప్పుడే కాల్చి బూడిచ్చేసేస్తా అని వార్నింగ్ ఇచ్చిందంటే ఆ తల్లి ఎంత గ్రేట్. అది కదా స్త్రీ యొక్క గొప్పతనం. రావణాసురుడు చుట్టూ రాక్షసుల్ని పెట్టుకుని బెదిరిస్తుంటే ఒంటరిగా ఉన్న ఆ స్త్రీ రావణాసురుడిని గడ్డి పరక పట్టుకుని నువ్వు దీంతో సమానం రా గాడిద అని చెప్పేసి అనింది. ఇది కాదా గొప్పతనం? ద్రౌపది మాత గొప్పతనం చూడండి. ఉమ్, 14 సంవత్సరాలు అడవుల్లో తిరుగుతూ కూడా నన్ను అవమానించిన దుశ్శాసనుడి సావు చూశాక నేను జడేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. ప్రతిజ్ఞ చేసింది. ఆవిడ ప్రతిజ్ఞ ఎందుకు చేసింది? ఉమ్, విమెన్ ఎంపవర్మెంట్ కాదా ఆవిడకి? లేదా? అంత ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్న ఆవిడ ఆ తల్లి బిడ్డల 5గురిని కూడా అశ్వత్థామ చంపేస్తే అశ్వత్థామను తీసుకొచ్చి ఆవిడ ముందు నిలబెడితే నాకు ఏ బాధ కలుగుతుందో వీళ్ళని చంపేసి వీళ్ళ అమ్మకు కూడా అదే బాధ కలుగుతుంది. కాబట్టి నేను ఆ పని చేయదలుచుకోలేదు, కానివ్వండి కుక్కని అని చెప్పేసి వదిలేసింది. ఎవరికి చెప్తారండి స్త్రీత్వం గురించి, స్త్రీ ధర్మం గురించి, స్త్రీ యొక్క ఔన్నత్యం గురించి? ఉమ్, భారతీయులు కాదు, ఉమ్, హిందువులు కాదు. అది ఆ దేశాలు తిరుగుతూ ఆడోళ్ళ బికినీల అందాలను చూపించుకుంటా, బీచ్ అందాలను చూపించుకుంటా ఈ పొట్ట పోసుకుని పోరం పొగ్గాడు. పైగా వాడు ఏం చెప్తాడు? ఆడవాళ్ళని చూపిస్తూ నేను ఆటగాడిని అంటాడు. అవును. ఏంటి ఆటగాడు అంటే ఎవరి మీద ఆటలాడుతున్నాడు వీడు? అంటే ఆడవాళ్ళని ఆట మైదానం లాగా, ఆట వస్తువులాగా చూపిస్తూ ఆడికాడు ఒక ఆటగాడు గొప్పగా చెప్పుకునే వాడు హిందువులకి చెప్తున్నాడు నీతులు. పైగా వీడు ఆడవాళ్ళ ఆత్మగౌరవం కాపాడదాం, ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడదాం రండి అంట శివాజీని పట్టుకుని లంజా కొడతా అంటాడు. శివాజీని తిట్టే దమ్ము లేక శివాజీ తల్లిని కూడా కలిపి తిట్టి నువ్వు ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడేది. ఉమ్, ఇలాంటి ఊరకొక్కులు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాయి. మరి ఏం చేస్తాం? వీడు అనుకుంటాడు ప్రపంచం మొత్తం తిరిగేస్తే లోక జ్ఞానం వచ్చినట్టు అనుకుంటాడు. లోక జ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటండి? ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా, అవును. దాన్ని తెలుసుకున్నప్పుడు ఎందుకు అబ్బా? అంటే గరికపాటి వారు గారు ఎప్పుడో చేసిన వీడియోను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఈ సందర్భంగా మరొకసారి వైరల్ చేస్తూ దానిపైన కూడా రియాక్ట్ అయ్యాడు. అంటే వాడి ఇంటెన్షన్ అదే, ఓకే. హిందువులని, హిందుత్వాన్ని టార్గెట్ చేయాలి. కాబట్టి గరికపాటి గారి పాత వీడియోస్ ఇప్పుడు తీసుకొచ్చి అంటున్నాడు. ఉమ్, గరికపాటి గారు అన్నదానిలో అంత బూట్ ఏముందండి? ఆయన మాట్లాడుతూ మా 50 ఏళ్ళలో మాకే ఆగట్లేదు, మేమే ఆగము, అలాంటి వాళ్ళు ఏమవుతారు అని అతిశయంగా చలోక్తిగా చెప్పారు. అంటే ఒక సీరియస్ ఇష్యూని కొంచెం లైటర్ వేలో, కామిక్ వేలో చెప్పారు. అంత మాత్రం ఆయన ఏ ఆడపిల్లతో ఆయన మిస్బిహేవ్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా విన్నారా పోనీ కనీసం చేశారు అని చెప్పేసి? ఉమ్, 50 ఏళ్ళు వచ్చాక లేదు కదా. మరి ఆయన ఎందుకు టార్గెట్ చేశారంటే ఏదో ఒక రూపాయన గురువుల్ని టార్గెట్ చేయాలి. అసలు అంతెందుకండి? ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది కదా అవును. శివాజీ ఎపిసోడ్లో శివాజీ మీద గతంలో ఇలాగే వస్త్రాలు సరిగా ఉండాలని చెప్పిన గరికపాటి గారి మీద, చాగంటి గారి మీద, ఇంకా చాలా మంది మీద దాడులు చేశారు. అంటే వర్బల్ అటాక్స్. ఓకే. ఎందుకు చేస్తున్నారు? అంటే ఏదో ఒక రూపేణ ఎవరైనా ధర్మం బోధించినా, ఎవరైనా మంచి మాటలు చెప్పినా వాళ్ళ మీద అటాక్ చేసి పడిపోతే ఈ ప్రవచనకర్తలందరూ కొంతకాలానికి మాట్లాడటం మానేస్తారు. ఉమ్, అబ్బో వీళ్ళు ఏది చేసినా వివాదం చేస్తారు, మనకి ఎందుకులే, మనం గమ్మున ఇంట్లో కూర్చుంటే చాలు కదా అనుకుంటారు. అలా అనుకునేలా చేసి హిందుత్వం తరఫున మాట్లాడే వాళ్ళని లేకుండా చెయ్యాలి అనేది ఒక సిస్టమేటిక్ అటాక్. అదే అందులో వీడు ఒక పార్ట్ అంతే. ఉమ్, ఈ అన్వేషణ కూడా ఒక పార్ట్. రైట్. అయితే ఇక్కడండి తమిళనాడులో నేను రీసెంట్గా చూశాను నిన్న. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మా మత సిద్ధాంతాలన్నీ కూడా క్రైస్తవ మత సిద్ధాంతాలకి దగ్గరగా ఉంటాయి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. చూసానండి, డిఎంకే పార్టీ సిద్ధాంతాలు క్రైస్తవ మత సిద్ధాంతాలే అని అవును. చెప్పేసి చెప్పారు. అవును. ఇది దీనిలో పెద్ద వింతేం లేదండి. ఉమ్, ఎందుకంటే డిఎంకే పార్టీ అంటేనే వాళ్ళు యాంటీ హిందూ ఫస్ట్ నుంచి కూడా. పేరుకి పెరియార్ అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ మనసు నిండా కూడా క్రిస్టియానిటీనే ఉంటుంది. ఉమ్, కరుణానిధి అనే పేరు
క్రైస్తవులు చాలా మంది పెట్టుకుంటారు కరుణ, కృప ఇట్లాంటి పేర్లు. ఉమ్, అలాగే కరుణ అని తన కొడుకు ఏం పేరు పెట్టాడు? స్టాలిన్ అని పెట్టాడు పేరు. స్టాలిన్ అంటే చాలా మంది విప్లవకారుడు అనుకుంటారు. స్టాలిన్ అంటే క్రిస్టియన్ పేరు అది. ఓకే. ఈ ఉదయనిధి స్టాలిన్ ఉన్నాడు. పేరుకి రాష్ట్రానికి మంత్రి, డిప్యూటీ సీఎం, సీఎం కొడుకు ఇన్ని హోదాలు ఉన్నాయి. అన్ని హోదాల్లో ఉండాల్సిన వ్యక్తి. అంటే మనకి భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భగవద్గీత ఇచ్చారని గోల్ చేస్తారు. ఉమ్, లేకపోతే అయోధ్య మందిరానికి వెళ్ళారని గోల్ చేస్తారు కదా! మరి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నవాడు, పార్టీకి వారసుడిగా చెప్పబడుతున్నవాడు, మా సిద్ధాంతాలు, క్రైస్తవ సిద్ధాంతాలు ఒక్కటే అని చెప్పాడు. దీని మీద క్రిస్టియన్స్ పొగుడుకుంటే వీడియోలు చేస్తారు. ఉమ్, స్టాలిన్ గారు ఇలా అన్నారు, అలా అన్నారు అని చెప్పేసి. అవును. అంటే స్టాలిన్ మతోన్మాదిలాగా ఉంటే మంచిది. మోడీ గారు తన ధర్మాన్ని తను ప్రకటిస్తే మాత్రం మతోన్మాది. ఉమ్. ఇది ఎక్కడ సెలెక్టివ్ అవుట్రీచ్ హిందుత్వం మీద? ఇదే మోడీ గారు మరి క్రిస్మస్ కి చర్చికి కూడా వెళ్ళటం జరిగింది. చూసారండి వీడియో? క్రిస్మస్ కి చర్చికి వెళ్తారు. ఆయన ఒక ఉమ్, ప్రధానమంత్రిగా అన్ని మతాల్ని గౌరవిస్తారు, అన్ని సంప్రదాయాన్ని గౌరవిస్తారు. ఉమ్, అంతవరకు ఓకే. ఉమ్, కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా ఉంటారు? మోడీ గారు అసలు యాంటీ క్రిస్టియన్, యాంటీ ముస్లిం అంటారు. మోడీ గారు ఏ రోజన్నా ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తా చూసుకోండి అని ఎప్పుడైనా అన్నారా? అనలేదుగా. కానీ ఈ మంత్రిగా చెప్పుకుంటున్న వరకు ఒక్క సనాతన ధర్మాన్ని లేకుండా చేసేస్తాం, సనాతన ధర్మ డెంగ్యూ మలేరియా లాంటిది అని చెప్పేసి అన్నాడు. అవును. ఉమ్. ఇప్పుడు ఎవరు చెప్పండి? మోడీ ప్రమాదమా, ఉదయనిధి ప్రమాదమా దేశానికి? ఉమ్. మరి ఉదయనిధి లాంటి అవయవాలన్నీ వాళ్ళకి అంత రుచిగా ఉన్నాయి కదా! మరి అట్లాంటి ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.